హాయ్ హలో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ఎంఎస్ ధోనీపై చీటింగ్ కేసు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై 15 కోట్ల రూపాయల చీటింగ్ కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని అమేథీకి చెందిన రాజేష్ కుమార్ మౌర్య ఆర్కా స్పోర్ట్స్ నిర్వహణలో ధోనీ తనను మోసం చేశాడని బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. బీసీసీఐ ఎథిక్స్ కమిటీ రూల్ 36 కింద కేసు నమోదు చేసి ధోనీకి ఆగస్టు 30 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 2017లో ఎంఎస్ ధోనీ పేరుతో క్రికెట్ అకాడమీ నడిపేందుకు ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. కంపెనీ షరతులు పాటించడంలో విఫలమవడంతో 2021 ఆగస్టులో ధోనీ ఒప్పందం నుంచి వైదొలిగారు. దాదాపు 15 కోట్ల రూపాయలు రావాలని పలుమార్లు లీగల్ నోటీసులు పంపినా స్పందన రాకపోవడంతో ధోనీ రాంచీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తాజాగా 43 ఏళ్ల ఎంఎస్ ధోనీనే తమను మోసం చేశాడంటూ రాజేష్ కుమార్ బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. ధోనీపై కేసు నమోదు కావడం ఐపీఎల్ 2025లో ధోనీ ఆడతారా అన్న అంశం అభిమానుల్లో కలవరపాటుకు గురిచేస్తోంది. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.